దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరచుండే అతి గొప్ప అద్భుతమైన వాక్య సందేశం యోవేలు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనం. యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును. దేవునికి సమస్త మహిమ కలుగును గాక. ఈ గొప్ప వాగ్దానం మన జీవితంలో కూడా నెరవేర్చబడును గాక. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఎలా ఉండంటే తన జనులకు ఇజ్రాయేలులకు ఆశ్రయముగాను దుర్గముగాను ఉన్నాడు. తన జనులకు ఆశ్రయంగా ఉన్నాడు ఆయన. ఆశ్రయము దుర్గము అనేది ఎంత అద్భుతమైనటువంటి మాటలను మనం గమనించినట్లయితే, దేవుని బిడ్డలారా, కష్టాల్లో ఉన్న వారికి ఒక ఆపద్ బాంధవుడిగా, సమస్యల్లో చిక్కుల్లో చికాకులో ఎవరికి చెప్పుకొని వేదంతో కృంగిపోతున్న వారికి ఒక దుర్గం అంటే ఒక కొండగా నేనున్నాను అనేటువంటి ఒక అండగా ఉండేదే దేవుడు. అదే చెప్తున్నాను, నేను నీకు ఆశ్రయముగా దుర్గముగా ఉంటాను. దేవుడు నీకు ఆశ్రయముగా దుర్గముగా ఉంటాడు. కుమార్తె, ఈరోజు నీ పరిస్థితి చాలా దయనీయంగా కష్టంగా ఉండొచ్చు, పరిస్థితి విభిన్నంగా ఉండొచ్చు, ఎవరు నీకు సహాయం చేయడానికి ఉండకపోవచ్చు. దేవుడు నేను ఆశ్రయంగా నీకోసం నేను పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి వస్తాను, నిన్ను బలపరుస్తాను, ధైర్యపరుస్తానని చెప్పిన మాటను ఆయన విడిచిపెట్టకుండా నీకోసం భూలోకానికి వచ్చాడు, ప్రాణం పెట్టాడు, ఆయన తిరిగి లేచాడు, మరలా నీకోసము ఆదరణకర్త పరిశుద్ధాత్మను పంపించి నేను ఒంటరిగా వదిలేదు. నీకు ఆశ్రయంగా ఉంటాడు ఆయన, నీకు దుర్గముగా ఉంటాడు. శత్రువు అటాక్ చేద్దామని వాడు మన మీదికి పలు రకాల ఆయుధాలు మనం పట్టుకొని వచ్చినా కానీ ఆయన దుర్గముగా ఉంటాడు. మనకేం చేస్తుందంటే ఆ దుర్గము మనల్ని శత్రు అటాక్ చేయకుండా మనకు సంరక్షణగా ఉంటుంది. ఆశ్రయం అనగా ఎవ్వరు నీకు ఆశ్రయం ఇవ్వట్లేదు, ఎవ్వరు నిన్ను చేర్చుకోవట్లేదు, ఎవ్వరు నీతో మాట్లాడట్లేదు, ఎవ్వరు నిన్ను లెక్క చేయట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను ఎవ్వరు చేర్చుకోకపోయినా నేను నీకు ఆశ్రయంగా ఉంటాను బిడ్డ. ఎవరినితో ఉన్నా లేకున్నా కానీ నిన్ను బలపరుస్తాడు బిడ్డ అని గొప్ప మాట తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రియాధిపతి దేవుని కుమార్తె, దేవుడు నిన్ను బలపరుస్తాడు, ధైర్యపరుస్తాడు. ఏ మనిషి మనకు సహాయం అక్కర్లేదు. ఎందుకంటే మానవులు కొద్ది కాలం వరకే మనల్ని ప్రేమిస్తారు, తర్వాతకి వదిలేస్తూ ఉంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన నిన్ను చేర్చుకుంటాడు. ఆ బాధ ఆయనకు తెలుసు. ఆయన భూమి మీద పుట్టేటప్పుడు ఆయన ఎవ్వరు చేర్చుకోలేదు. ఆ బాధ ఆ తృణీకారమైన ఆయన పడ్డాడు. ఎందుకు పడ్డాడు? నువ్వు తృణీకరించబడుతున్నావని. ఆయన తృణీకరించబడి ఆఖరికి పశువుల పాకలో పొట్టి పరుండబెట్టబడ్డాడు. చూడండి ఎంత దయనీయమైన స్థితి. భూలోక రక్షకుడు, జగద్రక్షకుడు ఆయన ఎక్కడ జన్మించాడు, ఎక్కడ పరుండబెట్టాడు? పశువుల పాకలో. ఎంత అంటే నీ కోసం ఆయన ఎక్కడి దాకా వెళ్ళాడంటే పశువుల తుట్టి దాకా కూడా వెళ్ళాడండి. ఈరోజు ప్రియ దేవుని కుమార్తె, నీకున్న సమస్యను బట్టి నన్ను ఎవరు చేర్చుకోవట్లేదు, నన్ను ఎవరు ఆశ్రయించట్లేదు, నాకు ఎవరు ఆశ్రయంగా ఉండట్లేదు, నాకెవరు సహాయం చేయట్లేదు, నా మీదకి శత్రువు వచ్చినప్పుడు, నా మీదకి నా కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతుందని చెప్పి నువ్వు బాధపడుతుంటున్నావే. ఎవ్వరూ నీకు తోడు ఎల్లకాలం తోడుకుంటారు, ఎవ్వరు ఉండరు, దేవుడు తప్ప. ఈరోజు అదే ధైర్యపరచడానికి ఒక గొప్ప మాటను దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. అదే ఈరోజు వాగ్దానం, నేను నీకు ఆశ్రయంగా దుర్గముగా ఉంటాను. అవునండి, మనుషుల ప్రేమ కొద్ది కాలమే, మనుషులు కొద్దిసేపే ఉంటారు, కానీ దేవుడు ఎల్లకాలము నీతోనే ఉండి నిన్ను నడిపించే దేవుడు అయినాడు. కనుక నువ్వు ఒకవేళ ఈరోజు పడుతున్న కష్టం, బాధ, సమస్య, ఇబ్బంది ఎవరు చూడకపోవచ్చు, దేవుడు చూశాడు కనుక ఈ వాగ్దానాన్ని తెలియపరుస్తున్నాడు. నువ్వు అనారోగ్యంతో ఉన్నావా, ఆర్థిక ఇబ్బందితో బాధపడుతున్నావా, చెప్పుకొని వ్యాధులతో కృంగిపోతున్నావా, చెప్పుకొని రోగంతో బాధపడుతున్నావా, ఎవరైనా నిన్ను అంటాని మాటలు రకరకాలు అంటున్నారా? బాధపడకు ప్రియ కుమార్తె, దేవుడికి నీ గురించి తెలుసు కనుకనే ఆయన నీకు ఆశ్రయంగా దుర్గముగా ఉంటానని ఈ గొప్ప వాగ్దానం తెలియపరుస్తున్నాడు. ఆయన ఒక అండగా ఉంటాడు నీకు, ఆయన ఒక నివాస స్థలముగా ఉంటాడు. గూడు లేని నీకు, ఇల్లు లేని నీకు ఒక నివాస స్థలంగా దేవుడు ఉంటాడు, నీకు అది ఏర్పాటు చేస్తాడు. కనుక ఇంత గొప్ప ధైర్యపరిచే మాట దేవుడు తెలియపరుస్తున్నాడుగా. నాకు ఎవరు లేరని బాధపడుతూ ఏడుస్తూ ఉండే బదులు దేవుని ఉచితం సంతోషంగా ఉంచాగం. ఈ గొప్ప వాగ్దానాన్ని మనం రిసీవ్ చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగరుడ పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రం చేసినాం తండ్రి. మీరు ఇస్తున్న గొప్ప వాగ్దానం బట్టి నేను సూచన కనపరుస్తున్నాం అయ్యా. మీరు మాకు ఆశ్రయంగాను దుర్గముగాను ఉన్నారు కదా ప్రభు తండ్రి. నిజంగా తండ్రి, ఏ తోడు ఏ నివాసం లేని మాకు ప్రభు తండ్రి ఒక ఆశ్రయపురముగా
ఒక దుర్గముగా, ఒక శత్రువు వేసేటువంటి బాణాలను ఎదుర్కొని ఒక దుర్గముగా ఉండి మమ్మల్ని కాపాడుతుంది. కొందనాడు సోదం చేసిన కష్టంలో, నష్టంలో, ఇరుకుల్లో, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో కొట్టిమిట్లాడుతూ నేను ప్రభుత్వం ఉంటున్నటువంటి వారి జీవితంలో ప్రభుత్వాన్ని నీవే కార్యం జరిగింపజేసి సహాయం తెచ్చి వేడుకుంటున్నాం ప్రభా. వారి కష్ట నష్ట బాధ నుంచి విడుదల తెచ్చేయండి, వారి రోగరుగ్మల నుంచి విడుదల తెచ్చి సహాయం చేయడం వేడుకున్నాం. కృప నుంచి కాపాడి సహాయం తెచ్చేయండి. మహిమా ఘనత ప్రభావాలు పొందుకున్నామని ఈ వాక్య వాగ్దానము ఎక్కడెక్కడి నుంచి విన్న వారి జీవితాల్లో తండ్రి నీవే మేలు జరిగింపచేయమని కృతజ్ఞతలు అడిగి వేడుకొని పొందుకొని చున్నాము మా ప్రియ పరలోకమందున తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.